శ్రీమన్మహాగణాధిపతయే నమః. సాయినాథ పరబ్రహ్మణే నమః. విశ్వకర్మ పరబ్రహ్మణే నమః. సదానింబవృక్షస్య మూలాదివాసాత్ సుధాశ్రావిణం దిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. ముఖ్యంగా మనము ప్రస్తుత కాలంలో వివాహ జీవితానికి సంబంధించి జ్యోతిష్ శాస్త్ర రీత్యా ఒక్కొక్క రాశి వారు కొన్ని సందర్భాలలో అనుకోని కళ్యాణ సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు. కొందరి జీవితాలలో కళ్యాణం కాలేదని ఒక సమస్య అయితే, కొందరి జీవితాలలో కళ్యాణం అయిన తర్వాత రీక్యాప్ తీసుకోండి. కొందరి జీవితాలలో కళ్యాణం అయిన తర్వాత సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారిని మనం చాలామందిని గమనించాం. అటువంటి సందర్భంలో అసలు ఈ వివాహ జీవితానికి సంబంధించిన సమస్యలు ఏ గ్రహాల కారణంగా ఎదుర్కోవడం జరుగుతుంది? మనము కళ్యాణానికి సంబంధించి, పిల్లలకు సంబంధించి, భవిష్యత్తులో వివాహ జీవితానికి సంబంధించిన సమస్యలు రాకుండా ఉండడానికి ఏదైనా పరిహారం ముందుగా చేసుకునే అవకాశం ఉందా లేదా అన్న విషయాన్ని కూడా మనం తెలుసుకోవచ్చా, తెలుసుకునే అవకాశం ఉందా లేదా అనేది కూడా మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ప్రతి ఒక్క రాసుల వారికి వివాహం అంటేనే మానవ జీవితంలో తల్లిదండ్రుల దగ్గర వారి యొక్క పిల్లలు 25 సంవత్సరాలు ఎంతో గారాభంగా ఒక సెక్యూరిటీగా పిల్లలను పెంచడం జరుగుతుంది. తరువాత ఆడపిల్లలను ఒక జీవిత భాగస్వామికి అప్పగించేటప్పుడు అనేక రకాలుగా వారి యొక్క భవిష్యత్తుకు సంబంధించి పరిశీలించి జాతక పరిశీలన చేసి వివాహం చేయడం జరుగుతుంది. అయినప్పటికీ కొన్ని వివాహం అయిన తర్వాత సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారిని మనం చాలామందిని గమనిస్తూ ఉంటాం. అటువంటి సందర్భంలో వివాహానికి సంబంధించిన సమస్యలు ఎదుర్కోకుండా ఉండాలి అనంటే కళ్యాణానికి ముందు ఏ గ్రహాలకు ఏ రాసుల వాళ్ళు ఎటువంటి పరిహారాలు ఆచరిస్తే వివాహ జీవితంలో సమస్యలు లేని జీవితాన్ని పొందుతారు అన్న అంశాన్ని మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రత్యేకంగా మానవ జీవితంలో విద్య, ఉద్యోగం, తరువాత కళ్యాణం. ప్రతి తల్లిదండ్రులు మంచి విద్యను అందిస్తారు. ఒక మంచి ఉద్యోగాన్ని కల్పించడానికి విద్య ద్వారా మనకు అన్ని రకాల సదుపాయాలు, అవకాశాలు కల్పిస్తారు. విద్యా ఉద్యోగంతో పాటు వివాహం అయిన తర్వాత వారికంటూ ఒక కుటుంబం, జీవితం ఏర్పడుతుంది. కాబట్టి ఆ వివాహ జీవితానికి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, కళ్యాణానికి సంబంధించిన విషయాలలో మనం ఏ పరిశీలనలో సమస్యలు లేని జీవితాన్ని పొందుతారు అన్న అంశాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రత్యేకంగా ప్రతి ఒక్క కళ్యాణానికి సంబంధించి ప్రతి ఒక్కరి జీవితంలో వివాహానికి సంబంధించి వధూవర పొందనలు పరిశీలించేటప్పుడు వధూవర గణనమేళ చక్రం అని ఒకదాన్ని పరిశీలించి దాంట్లో అష్టకూట వర్గం అంటారు. 8 రకాల పాయింట్లలో అంటే నాడీ కూటము, భగుట కూటము, రాశి కూటము, నక్షత్ర కూటము, వశ్య కూటము, ఇట్లా 8 రకాలను పరిశీలించి 36 పాయింట్లకు 18 పాయింట్లు వస్తే కళ్యాణానికి అనుకూలమని, 18 పాయింట్ల కంటే తక్కువ వస్తే కళ్యాణానికి అనుకూలం కాదని, కళ్యాణము 18 పాయింట్ల కంటే ఎక్కువ వస్తే చాలా ఉత్తమోత్తమైనదిగా భావిస్తూ ఉంటారు. కానీ జ్యోతిష్ శాస్త్రం ప్రకారము ప్రతి ఒక్కరి జీవితంలో వివాహానికి సంబంధించి వీరికి వివాహం చేయవచ్చు అని తెలుసుకోవడానికి ఒక సాధారణ పట్టిక మాత్రమే. ప్రత్యేకంగా సప్తమ స్థానాన్ని, కలత్ర స్థానాధిపతి ఉన్న స్థానాన్ని బట్టి మాత్రమే వివాహ జీవితంలో వారు ఎటువంటి స్థితిగతులు పొందగలరో వివరంగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అనేది జ్యోతిష్ శాస్త్రం పరిజ్ఞానం ఉన్న మాలాంటి వారు మాత్రమే దీని గురించి పరిశీలనలో వివరంగా తెలియజేయడానికి అవకాశం ఉంటుంది. జ్యోతిష్ శాస్త్రంలో మనకు ఏదైనా ఒక పంచాంగం కొన్నప్పుడు అందులో వధూవర గణనమేళ చక్రం అని వధువు యొక్క పట్టిక నిలువుగాను, వరుడు యొక్క పట్టిక అడ్డంగాను నిర్మాణం చేసి అందులో కొన్ని సంఖ్యల ఆధారంగా ఈ యొక్క లైన్కి ఆపోజిట్ లైన్లో వరుడు యొక్క నక్షత్రాన్ని బట్టి ఒక సంఖ్యను కేటాయించి వీరికి ఇన్ని పాయింట్లు వచ్చాయని చెప్పి చెప్పడం జరుగుతుంది. కేవలం పాయింట్లతోనే
వివాహ జీవితాన్ని నిర్ణయించకూడదు అన్న సత్యాన్ని తెలుసుకొని వివాహానికి సంబంధించి వారి ఇరువురి జాతకాలలో సమస్యలు లేని జీవితాన్ని అందించాలి అని అంటే ఏదైనా జాతకంలో దోషాలు ఉన్నప్పుడు దోషాలను ప్రత్యేకంగా వాటి యొక్క పరిహారాలను ముందుగా తెలియజేసి ఆ తర్వాత వివాహం చేయడం వల్ల సమస్యలు ఉండవు అనేది తెలుసుకోవాలి. ప్రత్యేకంగా మనం ఇన్ని రకాలుగా చెప్తున్నాం, పాయింట్లను బట్టి పరిశీలన చేస్తాం. అదేవిధంగా జ్యోతిష్ శాస్త్రంలో జాతక చక్రాన్ని బట్టి పరిశీలన చేస్తాం. కానీ మరొక తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎప్పుడైతే ఆడపిల్ల మెచ్యూర్ అవుతుందో, పుష్పవతి అయిన తర్వాత ఆ రోజు ఉన్న నక్షత్రము చేసుకునే భర్త నక్షత్రం ఒకటి కాకూడదు. ఇది జ్యోతిష్ శాస్త్రంలో సప్తమ స్థానాన్ని బట్టి మనం చెప్పడానికి లేదు. అదే వధువుల గణనవేల చక్రాన్ని బట్టి చెప్పడానికి లేదు. మనం ఎన్ని రకాలుగా చూసినప్పటికీ కూడా ఈ యొక్క విధానంలో కూడా అమ్మాయి యొక్క మెచ్యూర్ అయిన రోజున్న నక్షత్రము చేసుకునే భర్త నక్షత్రం ఒకటి కాకూడదు. అలా ఉన్నప్పుడు మాత్రమే వివాహం చేయాలి. అదేవిధంగా జన్మలగ్నానికి ఆ అబ్బాయి కానీ అమ్మాయి కానీ పుట్టిన జన్మలగ్నానికి అష్టమ లగ్నం అనేది వివాహానికి పనికిరాదు అన్న అంశాన్ని తెలుసుకొని వివాహం చేయాలి. ఊరికినే ఏదో పాయింట్లను చూసేసి వీళ్ళిద్దరికి కళ్యాణం సెట్ అయింది, అమ్మాయి నక్షత్రానికి అబ్బాయి నక్షత్రం సెట్ అయింది అనేది సరైన పద్ధతి కాదు. ఒక 100 ఏళ్ల జీవితాన్ని పిల్లలకు అందిస్తున్నాము అని అంటే దానికి విశేషమైన పరిశీలనలో మాత్రమే ఖచ్చితంగా వారికి అటువంటి వైవాహ జీవితాన్ని అందించగలుగుతున్నాం. పూర్వకాలంలో కుటుంబంలో జాతకాల రీత్యా ఒక పెద్దవాళ్ళు అటేడు తరాలు ఇటేడు తరాలు వాళ్ళ యొక్క వంశాంకురాన్ని పరిశీలన చేసి ఆ ఇంటి పిల్లను కళ్ళు మూసుకొని వివాహం చేసుకొని సుఖ సంతోషాలతో జీవించిన వాళ్ళు ఉన్నారు. ప్రస్తుత కాలంలో 36 పాయింట్లకి 33 పాయింట్లు వచ్చి 3వ రోజు విడిపోయిన వాళ్ళు ఉన్నారు. మా అమ్మాయికి జాతక చక్రం చూసామండి, 36 పాయింట్లకి 33 పాయింట్లు వచ్చాయి, చాలా అద్భుతమైన సంబంధం అని చెప్పి అంటారు. కానీ కరెక్ట్గా ఒక నెల గడిచేసరికి ఏమిటోనండి మంచి సంబంధం అని చెప్పి చేశాము, అబ్బాయి మంచివాడు కాదు, అబ్బాయి వాళ్ళ కుటుంబం మంచిది కాదు, అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు మంచిది కాదు అని వెంటనే ఇలా మాట్లాడుతూ ఉంటారు. కొందరు తల్లిదండ్రులు అయితే ఎన్ని సంబంధాలు చూసినా పిల్లలకు కుదరట్లేదని సిద్ధాంతం తెలిసిన వారి దగ్గరికి వచ్చి, గురువుగారు ఎలాగైనా మా అమ్మాయికి చాలా అంటే 1.5 సంవత్సరం తర్వాత ఈ సంబంధం వచ్చింది, ఎలాగైనా మీరు ఓకే చేయండి, మా అమ్మాయికి పెళ్లి చేయాలనుకుంటున్నాము అని చెప్పి అంటారు. ఇక్కడ వీళ్ళు తీసుకునే తొందరపాటు నిర్ణయాల వల్ల వాళ్ళకేదో అవమానం జరుగుతుందనో, పెళ్లికి పోయినా మీ అమ్మాయికి ఇంకా పెళ్లి కాలేదని ఎదుటి వాళ్ళు ఎవరు అడుగుతున్నారని కనుక ఆడపిల్లకు పెళ్లి చేస్తే ఆ పాప సమస్యలతో ఇబ్బందికరమైన జీవితాన్నే పొందుతుంది. ఎందుకంటే అక్కడ ఏదో ఒకటి కాదు సంబంధం చేయాల్సింది. ఆ అమ్మాయికి ఒక 100 ఏళ్ల జీవితాన్ని ఇస్తున్నామనంటే 1-10 సార్లు ఆలోచించి చేయాలి. ఇక్కడ తొందరపాటు నిర్ణయాల వల్ల కొందరి జీవితాల్లో సమస్యలు ఎదుర్కొంటుంటే మరికొందరి జీవితాలలో వివాహానికి సంబంధించి ఈ యొక్క వధూవరుల గణనవేల చక్రాన్ని చూసి మా అమ్మాయికి ఈ సంబంధం ఓకే అవుతుందండి, చాలా బాగుంది, అబ్బాయి వాళ్ళ కుటుంబం చాలా బాగుంది అని చెప్పి చేసేసి తర్వాత ఇబ్బంది పడుతున్న వాళ్ళని మనం గమనిస్తూ ఉంటాం. ఇక ఇటువంటి సమస్యలు రాకుండా ఉండడానికి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క వీడియో ద్వారా కొన్ని విషయాలు ఒక్కొక్క రాశుల వారిగా తెలుసుకునే అవకాశాన్ని కల్పించాలనే సంకల్పంతో ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఈ యొక్క వీడియోని చివరి వరకు చూడండి, మరిన్ని వివరాలు తెలుసుకోండి. మీకు ఏదన్నా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి, వాటి మీద కూడా మరిన్ని వీడియోలు చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందకరమైన జీవితాన్ని వివాహ జీవితం ద్వారా అందించాలనే మా యొక్క ఈ ప్రయత్నంలో చూసిన ప్రతి ఒక్కరూ కూడా దీన్ని తెలుసుకొని మరికొందరికి తెలియజేసే ప్రయత్నం చేయండి. ఇక ఒక్కొక్క రాశుల వారిగా మనం వివరంగా తెలుసుకుందాం. మకర రాశి. ఈ యొక్క మకర రాశి జాతకులను కనుక పరిశీలించినట్లయితే వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు. మకర రాశికి అధిపతి శని భగవంతుడు కాబట్టి ఖచ్చితమైన ధోరణితో కలిగి ఉంటారు. ఎమోషనల్ ఎక్స్ప్రెషన్స్ తక్కువగా ఉంటాయి. ఖచ్చితమైన నిర్ణయాల వల్ల కోరుకున్న వారితో జీవితాన్ని సంపూర్ణమైన ఆనందాన్ని పొందలేని పరిస్థితులు కొందరి జీవితాల్లో ఏర్పడుతూ ఉంటాయి. ప్రత్యేకంగా ఈ యొక్క శని భగవంతుడు జన్మలగ్నం నుంచి 6, 8, 12 స్థానాల్లో కనుక ఉన్నట్లయితే
జీవిత భాగస్వామితో సత్సంబంధాలు పొందలేని పరిస్థితి ఏర్పడుతుంది. ప్రత్యేకంగా ఈ యొక్క మకర రాశికి సప్తమ స్థానంలో కర్కాటక రాశి సంచారము, కర్కాటక రాశికి అధిపతి అయిన చంద్రుడు గనక పాప సంబంధమైన ఉన్నట్లయితే దాంపత్య జీవితంలో సంపూర్ణమైన ఆనందాన్ని పొందలేరు. కొన్ని సందర్భాలలో భర్త వైపు సంపూర్ణమైన ఆనందాన్ని పొందలేక, లేదా భర్త భార్య వైపు సంతోషమైన ఆనందాన్ని పొందలేక ఇతరులకు దగ్గరయ్యే పరిస్థితులు ఏర్పడతాయి. ప్రత్యేకంగా ఈ రాశి వారికి శుక్రుడు గనక 5, 7, 12 స్థానాల్లో గనక ఉన్నట్లయితే రొమాన్స్, అట్రాక్షన్కి దగ్గరవుతారు. ప్రత్యేకంగా శుక్రుడు గనక రాహువు, కేతువుతో గనక కలిసినప్పుడు సీక్రెట్గా వ్యవహరించడము, ఎదుటివారికి అట్రాక్ట్ అయ్యే విషయాల్లో కానీ, ఎక్స్ట్రా మ్యారియల్ ఇంట్రెస్ట్ చూపడం కానీ ఖచ్చితంగా జరిగి తీరుతాయి. అదేవిధంగా శుక్రుడు కుజుడితో గనక కలిసి ఉంటే స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేక తాత్కాలిక ఆనందాల కొరకు ఇతరులకు దగ్గరయ్యే పరిస్థితులు ఖచ్చితంగా జరుగుతాయి. కాబట్టి వీలైనంత వరకు ప్రతి విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకుని ముందడుగు వేయాలి. కుజుడు సప్తమ దృష్టితో సప్తమ స్థానంలో కనుక ఉన్నట్లయితే దాంపత్య జీవితంలో ఫ్రస్ట్రేషన్కు లోనయ్యి ఖచ్చితంగా మాట్లాడే స్వభావం వల్ల నిరంతరము తగువులు, గలాటాలకు దగ్గరయ్యి జీవిత భాగస్వామితో వాదోపవాదంలోకి దిగి జీవితాన్ని పాడు చేసుకుంటారు అన్న సత్యాన్ని తెలుసుకోవాలి. రాహుకేతుల యొక్క కలయిక వల్ల రాహువు 5, 7, 12 స్థానాల్లో ఉన్నప్పుడు ఇతరులకు దగ్గరయ్యే పరిస్థితులు జీవిత భాగస్వామితో ఉండే విధానం మీద ఆధారపడి ఉంటుందని తెలుసుకోవాలి. రాహుతో శుక్రుడు లేదా చంద్రుడు కలిసినప్పుడు తాత్కాలిక ఆనందం కోసం ఇతరులకు దగ్గరవుతారు. ప్రత్యేకంగా చంద్రుడు గనక పాపగ్రహ సంబంధంతో ఉన్నప్పుడు ఎమోషనల్గా ఇతరులకు దగ్గరవుతారు. ఎదుటివారి ఆకర్షణలకు దగ్గరయ్యే రీతిగా మాట్లాడము, తత్కారణంగా వారి మాటలకు వీరు దగ్గరవడము ఖచ్చితంగా జరిగి తీరుతుంది. వివాహ జీవితంలో సమస్యలు తలెత్తుతాయి అనే సత్యాన్ని తెలుసుకోవాలి. శని భగవంతుణ్ణి ఆరాధించడానికి ఓం శం శనైశ్చరాయ నమః అనే మంత్రాన్ని ప్రతినిత్యము 19 సార్లు పఠించి తదుపరి ఈశ్వరునికి పంచాక్షరి మంత్రమైన ఓం నమశివాయ అనే మంత్రాన్ని 11 సార్లు ప్రతినిత్యం ఎవరైతే పఠిస్తారో కళ్యాణం కాని వారికి వివాహ జీవితానికి సంబంధించిన సమస్యలు ఏదున్నా తొలగిపోతాయి. వివాహ జీవితంలో ఉన్న వారికి అన్యోన్య దాంపత్యం ఏర్పడడానికి ఈశ్వర అనుగ్రహం కలుగుతుంది. ఈ సందర్భంలో శని భగవంతుని యొక్క పరిహారాలతో పాటు ఈశ్వరుని ఎందుకు ఆరాధించాలనే సత్యాన్ని కనుక తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఈశ్వరుని ఆరాధించేటప్పుడు మానసిక ప్రశాంతత దొరకాలంటే చంద్రుణ్ణి మనం ఆరాధించాలి. దదిశంక దిశారామం క్షీరోధారణం సంభవం నమామి శశనం సోమం శంభోర్ మకుట భూషణం అంటారు. శంభో అంటే ఈశ్వరుడు, మకుటం అంటే కిరీటము, భూషణం అంటే ఆభరణము. ఈశ్వరుని జటాజుటం మీద ఆభరణంగా ధరింపబడినవాడు చంద్రుడు. కాబట్టి ఆ యొక్క చంద్రగ్రహానికి సంబంధించిన పరిహారాలకై ఈశ్వరారాధన కనుక చేసినట్లయితే శని భగవంతుని యొక్క అనుగ్రహం కలుగుతుంది. దాంపత్య జీవితానికి సంబంధించిన ఏ సమస్య ఉన్నా తొలగిపోతుంది. మానసిక ప్రశాంతత తప్పకుండా దొరుకుతుంది అన్న సత్యాన్ని తెలుసుకోవచ్చు. ప్రత్యేకంగా ఈ రాశి వారు శనివారం నాడు మధ్యాహ్నం 12 గంటల వరకు ఉపవాస నియమాలు పాటించడము, లేదా శంకుమల్లి పుష్పాలు అని నీలివర్ణంలో ఉన్న పుష్పాలను శని భగవంతునికి లేదా శివలింగానకు సమర్పించి మనసులో ఉన్న కోరిక కనుక చెప్పుకున్నట్లయితే సమస్త దాంపత్య జీవితంలో ఉన్న సమస్యల దోషాలన్నీ తొలగిపోయి అన్యోన్య దాంపత్యం ఏర్పడుతుంది. తెలుసుకున్నది చక్కగా ఆచరించండి, ఆనందకరమైన జీవితంలో జీవించండి.